ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న నాగబాబు, అల్లు అర్జున్, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్లో స్పెషల్ స్టార్ అల్లు అర్జున్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పుష్ప సినిమాతో తన స్టార్డమ్ను పారిపోయింది. ఈ చిత్రంలో ఇతర దేశాల్లో కూడా తన హవా వినిపించేలాగా చేశారు అల్లు అర్జున్. గత కొన్ని రోజులుగా మెగా కుటుంబం, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇటీవల ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి చెందిన నేత తన స్నేహితుడు రవిచంద్రకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు. దీంతో అటు నాగబాబు, జనసేన కార్యకర్తలు సైతం అల్లు అర్జున్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా నాగబాబు అసలు బుద్ధితో తన ట్విట్టర్ నుంచి ఒక ట్వీట్ అయితే చేస్తూ వచ్చారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అన్నట్టు తెలియజేశారు. దీంతో ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ని ఉద్దేశించే చేశారని అభిమానులు సైతం నాగబాబు పైన ఫైర్ అవుతున్నారు. అయితే ఇదంతా సద్దుమణుగుతున్న సమయంలో అల్లు అర్జున్ ట్విట్టర్ నుంచి ఒక షాకింగ్ పోస్ట్ వైరల్గా మారింది. అల్లు అర్జున్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇలాంటి పోస్ట్ రావడంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అల్లు అర్జున్ ఖాతా ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్ట్ ఆఫీస్ వద్ద సైకిల్ షాపులో పంచర్లు వేసుకునేవాడు అంటూ ఒక ట్వీట్ చేసినట్లుగా స్క్రీన్ షాట్లో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ అభిమానులు కూడా తెగ వైరల్గా చేస్తున్నారు. ఎలక్షన్ ముందు నాగబాబు ట్వీట్ చేసి ఉంటే సరిపోయేది, కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత అవసరం తీరాక ఇలా చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.